పాడేరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ సత్కా బుల్లిబాబు పాడేరు నియోజకవర్గంలో గెలిచినట్లయితే ఆ యొక్క ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో గిరిజనుల సమస్యలన్నీ కూడా ఆయన ఖచ్చితంగా శాసనసభలో అధికార పార్టీని ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడగలిగే వ్యక్తి సత్కా బుల్లిబాబు అనేసి చెప్పగలుగుతున్నాము. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మాకు ఉండాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకని ఆయనే గెలవాలనుకుంటున్నారు? మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు కదా. మిగతా అభ్యర్థులు ఉన్నప్పటికీ ఏంటంటే వైసీపీ నుండి ఉన్నటువంటి వాళ్ళు కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళు అమ్ముడుపోయేటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈయనే ఉండాలి, ఈయనే అంటేనే కరెక్ట్ మాట్లాడగలుగుతారు అనేది మా యొక్క అభిప్రాయం. అమ్ముడుపోవడం అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు? అమ్ముడుపోవడం అంటే ఏంటంటే అక్కడ మాట్లాడకుండా గొంతులు నొక్కేటటువంటి పార్టీల ద్వారా ఉండడం వలన అమ్ముడుపోయేటటువంటి తత్వం వీళ్ళు ఉంటుంది. కాబట్టి ఎక్కడ మాట్లాడలేదు, శాసనసభలో మాట్లాడకపోవడం వలన ఏ విషయం మీద మాట్లాడలేదు అంటున్నారు? ఏ విషయంలో కూడా అయితే జీవో నంబర్ 3 అనే దానిలో కూడా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 అనేది గుండెకాయలట. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి అది ఒక గుండెకాయలటువంటిది. అటువంటి జీవో నంబర్ 3ని రద్దు చేసినప్పుడు ఈ పాడేరు అలాగే మొత్తం అరకు కాన్స్టిట్యూన్సీలో 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కలిసి ఒక్క ఎమ్మెల్యే కానీ మరి ఈ ఒక ఎంపీ కానీ 7 ఎమ్మెల్యేలు కానీ శాసనసభలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆ తీర్మానం చదువుతున్నప్పుడు కానీ ఏ మాత్రం కూడా వీరికి ఎస్టీ గిరిజన ప్రాంతంలో నుండి గిరిజన ఆదివాసుల పట్ల ఏ మాత్రం కూడా సలనం లేకపోవడం వల్ల మాట్లాడకపోవడం కానీ వీరు చేయకపోవడం అనేది వీళ్ళ యొక్క తప్పిదం అనేది భావిస్తున్నాం. మా గిరిజన ప్రాంతంలో వీళ్ళు మాట్లాడకపోవడం జీవో నంబర్ 3 ఆ రోజే మాట్లాడుంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టికి ఆ రోజే వీళ్ళు గలమెత్తి ఉంటే శాసనసభలోనే ఆగి ఉండేది. ఎందుకంటే జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల మా ప్రాంతంలో నష్టపోతారు కాబట్టి మీరు జీవో నెంబర్ 3 రద్దు చేయవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కనుక ఈ 7 ఎమ్మెల్యేలు మాట్లాడుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేది కాదనేది మా అభిప్రాయం. బోయ వాల్మీకులు అనే వాళ్ళు ఈ ప్రాంతంలో కాకుండా కేవలం వాళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం వలన వాళ్ళు సుమారు 50 నుంచి 60 లక్షల పైబడి ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సుమారుగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతి మరి ఎస్టీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ 28 లక్షల ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మరి 60 లక్షల మంది తీసుకొచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాతో కలిపితే వాళ్ళు నష్టపోయేది గిరిజన జాతికి నష్టపోతామని ప్రధానంగా ఎందుకు నష్టపోతామని చెప్తున్నామంటే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారు స్థిరపడేటువంటి వ్యక్తులు బోయ వాల్మీకులు. ఇక్కడ రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్థిరపడేటువంటి ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వ్యక్తులకి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఖచ్చితంగా నష్టపోయేది గిరిజన జాతి అని మా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి సమస్యల్ని మాట్లాడేటువంటి వ్యక్తి ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి పాడేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సత్కా బుల్లిబాబు గారు కనుక గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉంటే గిరిజన బిడ్డల దగ్గర నుండి ఖచ్చితంగా మాట్లాడగలిగే గలమెత్తేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు కనుక మా శాసనసభలో పంపించినట్లయితే మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉండాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఆయనకి మద్దతు ఇస్తూ ఆయన భారీ మెజారిటీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది. కాబట్టి ఈయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది ఉండాలని చెప్పేసి కోరుకుంటామండి.